టీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. మేమేమి దీనిపైన దుష్ప్రచారం చేయడం లేదే. మీ ప్రభుత్వ చేతగానితనంతో ప్రజల సొత్తును, ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా పప్పు బెల్లలాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తుంటే దానిని వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్ లో ఇప్పుడు కట్టే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్ని కంప్లీట్ అయ్యేదానికి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాల కరోనా కాలం ఉన్నప్పటికీ కూడా 5 మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మరి లక్షల కోట్లతో రాజధానిని 5 సంవత్సరాల్లో నిర్మిస్తామనేటువంటి మీరు ఎందుకు ప్రజల కోసం ఈ రకమైనటువంటి మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేమంటున్నారు? సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి, పేదలకి మెరుగైన వైద్యము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశం ఏమో అని నాకు అనిపిస్తా ఉంది. 20 సంవత్సరాలు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందకూడదన్నది మా ఉద్దేశం కాదు. ప్రజలకి ప్రభుత్వం ద్వారానే మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందాలి, ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలన్నది మా ఉద్దేశం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు అధికారంలో దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 1000 లోపు ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య 2300కు పైచిలుకు. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో చూపించుకునేటువంటి జబ్బులు కేవలం 1050 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని 3200కు పైగా జబ్బులకి ఆరోగ్యశ్రీలో వైద్యం అందుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం 3000 కోట్లను కూడా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు చెల్లించలేక ఆ ఆసుపత్రుల యజమానులందరూ కూడా వీధి పోరాటాలు చేసేటువంటి పరిస్థితికి మీ ప్రభుత్వం వచ్చింది. గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. ఏందయ్యా మరి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలా? నీకు ఒక శాంపుల్ చూపిస్తా, ఒకసారి చూడు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే భూమన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మధ్య కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించారు భూమన. ఎమ్మెల్యేతో పాటు ఉన్న మరో 6గురికి కూడా కరోనా సోకింది. భూమన కరుణాకర్ రెడ్డితో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు వారంతా. ఈ రకంగా మీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ లేని అబద్ధాలు చెబుతూ 5000 కోట్లతో మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక దానిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడమే కాకుండా నిందలు మా మీద వేయడం ఎంతవరకు న్యాయం?